గడిచిన 9 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం ఏదో ఒక రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు చేస్తోంది అని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడంతో పాటు అర్ధరాత్రి పూట ఇళ్లకు వెళ్లి మహిళలను సైతం బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా అవేవి లెక్క చేయకుండా అధికారం ఉంది కదా, ఏం చేసినా చెల్లుతుంది అన్న ధోరణిలో వైఎస్ఆర్సీపీ తరపున గొంతు కలిపిన ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారని ఆక్షేపించారు. గడిచిన నెల రోజుల్లో వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళిల అరెస్టుల ద్వారా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేటికి కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని, తల్లికి వందనం గాలికి వదిలేసింది అని, సూపర్ 6ను పూర్తిగా అటకెక్కించింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ గడిచిన ఈ నెల రోజుల కాలంలో మనం చూస్తే వల్లభనేని వంశీ గారిని కావచ్చు, లేకపోతే నిన్నటి రోజు పోసాని కృష్ణమురళి గారిని కావచ్చు, ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటిది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతూ ఏదైతే ఎన్నికల్లో హామీలను ఇచ్చారో అవేవి కూడా నెరవేర్చకుండా సూపర్ 6ని పూర్తిగా అటకెక్కించారు. తల్లికి వందనం గాలికి వదిలేశారు. పరిపాలన చూస్తే ఎక్కడా కూడా ఒక పద్ధతిలో నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి లేదు. రైతు భరోసా దేవుడికి ఎరుగా ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడంలో నిమగ్నమయ్యి నిత్యం ఏదో రకమైనటువంటి డైవర్షన్ కోసం ఒక పాయింట్ని వెతుక్కోవడం, దాని మీద ఒక 10 రోజులు 15 రోజులు గడిపేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇవాళ కొత్త బడ్జెట్ని ప్రవేశపెడతా ఉన్నటువంటి తరుణంలో కేవలం ఆ బడ్జెట్ ప్రజారంజకంగా ఉండదు కాబట్టి, ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని అర్థం పట్టేటట్టుగా ఆ బడ్జెట్లో కనిపించదు కాబట్టి దాన్ని కూడా డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే ఇవాళ మీరు తెరలేపినటువంటి కొత్త సంస్కృతి సాంప్రదాయాలకి ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తప్పిదాలని వేలెత్తి చూపించే ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరి గొంతుని నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మీరు ఈవేళ మొదలుపెట్టినటువంటి సాంప్రదాయమే రేపు తిరిగి మళ్ళీ మీరు కూడా అదే బోన్లో నుంచోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం.